అందరికీ నమస్తే అండి. సో పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధం అంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా చేస్తున్న యుద్ధం నిజంగా ఒక లక్ష్యం లేకుండా కొనసాగుతుంది. సో అసలు ఖమేనీని అంతం చేయడమే లక్ష్యం అయితే అది మొదటి రోజే ముగిసింది. సో అక్కడతో యుద్ధం ఆపేయాలి, కానీ అమెరికా ఆపట్ల. నిన్న డొనాల్డ్ ట్రంప్ కామెంట్లు చూస్తే ఎంత నిర్లక్ష్యంగా ఎంత అహంకారకు పూరితంగా ఉన్నాయి అనేది అర్థం చేసుకోవచ్చు. సో మా లక్ష్యం ముగిసింది, నిజానికి 6 నెలల పాటు యుద్ధం చేయాల్సి వస్తుంది అనుకున్నాం, కానీ 2-3 రోజుల్లోనే మేము లక్ష్యాన్ని సాధించాము. ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. సో ఎనీ టైం యుద్ధం ఆపేస్తాము, యుద్ధం ఆపాలా వద్దనేది నా చేతుల్లోనే ఉంది అని చెప్తాను. అంటే ప్రపంచ భవిష్యత్తు అండి, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన భవిష్యత్తు. దాన్ని ఆయన అంత తేలిగ్గా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? సో అంటే ఆయన ఏమైనా ప్రపంచానికి రాజు అనుకుంటున్నాడేమో. అంటే ఆయన మాటలు, డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు, యుద్ధం తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఇప్పటికీ కూడా కొనసాగుతున్న పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి, చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, మన ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు తీవ్రమైన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ టైంలో కూడా యుద్ధం ఆపకుండా, ఆపాలంటే నా చేతుల్లోనే ఉంది, నేను ఎప్పుడు ఆపాలంటే అప్పుడు ఆపుతాను, సో యుద్ధం మా లక్ష్యం ముగిసింది, లక్ష్యం ముగిసినా సరే యుద్ధం ఎందుకు చేస్తున్నారు? సో ఇక్కడ చాలా నష్టాలు ఉన్నాయన్నమాట ప్రపంచ దేశాలకు. ఉదాహరణకి పశ్చిమాసియా ప్రాంతం ప్రపంచానికి చమురు సరఫరా చేసే అతిపెద్ద ప్రాంతం అండి. ప్రపంచవ్యాప్తంగా 25% అంటే 15% చమురు ఈ మార్గం ద్వారానే రవాణా అవుద్ది. అందులో కూడా ఆసియా దేశాలకు కావాల్సిన 84% చమురు ఈ మార్గం ద్వారా వస్తుంది. సో దాన్ని ఇప్పుడు మూసేసిన కారణంగా ఒక పెద్ద సంక్షోభం తలెత్తింది. సో అది మనకి ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో దాని ప్రభావం కనిపించట్లేదు, కానీ ఇంకొక వారం రోజులు యుద్ధం కొనసాగితే మనకి స్పష్టంగా ఆ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడంటే మనకి మన దేశంలో ఏంటంటే పెట్రోల్ అండ్ డీజిల్ ధరల పెంపు అనేది రాజకీయ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏదో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేంద్రం నిర్ణయం తీసుకోలేకపోతుంది పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మీద. లేకపోతే నిర్ణయం తీసుకుంటే ఈజీగా ఒక 5-10 పెంచేస్తారు. ఆ ప్రభావం దేశవ్యాప్తంగా బిలో మిడిల్ క్లాస్ వర్గాల మీద పడుతుంది, నిత్యావసరాల వస్తువుల మీద పడుతుంది, చాలా ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్ల పతనం, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే మనలాంటి దేశాల్లో స్టాక్ మార్కెట్ల మీద పతనం ప్రభావం పడుతుంది. సో ఇప్పటికీ కూడా గడిచిన 10 రోజుల్లో ఒకే ఒక్కరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి వెళ్ళాయి, మిగిలిన అన్ని రోజులు కూడా పతనం అవుతూనే ఉన్నాయి. దాదాపుగా 20 లక్షల కోట్లకు పైగా మదుపరులు సంపద కోల్పోయారన్నమాట ఈ యుద్ధం కారణంగా. అలాగే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి, ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం కూడా పెరుగుద్ది అన్నమాట. అలాగే సరఫరా గొలుసు, పశ్చిమాసియా సముద్ర మార్గాలు ప్రపంచ వాణిజ్యంలో కీలకం, ముఖ్యంగా హర్మోజ్ జలసంధితో పాటు ఎర్ర సముద్రం కూడా కీలకం అన్నమాట. సో ఇది అడ్డంకైతే ప్రపంచ సరుకు రవాణాలో చాలా ప్రభావం ఉంటుంది. అలాగే పెట్టుబడిదారులు అందరూ కూడా సేఫ్ సైడ్కి వెళ్ళిపోతారు, ఇంకా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టరు. ముఖ్యంగా ఈ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి ఇటువంటివన్నీ వదిలేస్తారు. ఐటీ, ఫార్మా, టూరిజం ఇవన్నీ వదిలేసి డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది కూడా వదిలేసి బంగారం కొనుక్కుందాం లేదా డాలర్లో పెట్టుబడి పెడదాం అనే లెక్కల్లోకి వెళ్తారనమాట. సో ఇవి అందుకని బంగారం రేట్లు ఆల్రెడీ పెరుగుతున్నాయి కనిపిస్తుంది. సో ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ముప్పు ఉంది. సో హర్మూజ్ జలసంధి ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, యుద్ధం ముదిరే కొద్దీ చాలామంది నిరాశ్రయాలు అయిపోతారు, వాళ్ళకి నివాసం ఉండదు, ఇల్లు కోల్పోతారు, తోబుట్టువులను కోల్పోతారు, కుటుంబ సభ్యులను కోల్పోతారు, అనాథలుగా మారుతారు, వేలాది మంది నిరాశ్రయాలు అయిపోతారు, వాళ్ళకి తలదాచుకునే ప్లేస్ ఉండదు, వలసలు వెళ్ళిపోతారనమాట. సో మానవతా సంక్షోభం పెరుగుద్ది. లెబనాన్లో ఇప్పటికే 186 మంది మరణించారు, వేలాది మంది గాయపడ్డారు. దాదాపుగా 1,00,000 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ ట్యాంకులు ప్రవేశించి గ్రామాల్లో కూడా దాడులు చేయడం వలన వాళ్ళందరూ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇరాన్లో ఇప్పటి వరకు 1,700 మందికి పైగా చనిపోయారు. సో చిన్నారులు, మహిళలు యుద్ధంలో ప్రధాన బాధ్యతలుగా మారుతున్నారు. ఆహారం మరియు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే యుద్ధంలో అత్యాధునిక సాంకేతికతో కూడిన క్షిపణులు, డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి అన్నమాట. సో అమెరికా యుద్ధ నౌకల నుంచి నిమిషాల వ్యవధిలో వందలాది క్షిపణులను ప్రయోగిస్తూ ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తుంది.
ఇరాన్ ఏమో అమెరికా మీద నేరుగా దాడి చేయకుండా అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్, ఖతర్ ఈ ప్రాంతాల్లో దాడులు చేస్తుందన్నమాట. సో ఇది కొనసాగుతుంది. యుద్ధం ఆపడానికి ఐక్యరాజ్య సమితి మరియు ఇతర దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటి వరకు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఎవరో కూడా డొనాల్డ్ ట్రంప్ మీద నేరుగా ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేయట్లేదు. ట్రంప్ అయితే రోజుకో ప్రకటన ఇస్తున్నాడు. ఒకవైపు యుద్ధం ఆపేస్తామంటున్నాడు, మరోవైపు ఆపడం మా చేతుల్లోనే ఉందంటున్నాడు, మరోవైపు ఇరాన్ దిగు వస్తే లొంగిపోతే మాకు మోకరిల్లితేనే ఆపుతాం, లేకపోతే ఆపాల్సిన అవసరం మాకు లేదు, మా చేతుల్లోకి వచ్చింది మొత్తం అంటున్నాడు. రోజుకో ప్రకటన చేస్తున్నారు అటు నుంచి. ఒక క్లారిటీ లేదు. సో మిగిలిన దేశాలు ఏమైనా పెద్ద పెద్ద దేశాలు ఏమైనా ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారంటే ఒత్తిడి తీసుకురావట్లేదు అనమాట. సో దీనివలన ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారే తప్ప యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయట్లేదు అనమాట. సో ఇది ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తుంది. ఇరాన్ తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే పరిస్థితి మరింత దారుణంగా వెళ్తుంది. యుద్ధం ఇలా ఉన్నంత వరకు పొరపాటున అణుయుద్ధానికి దారితీస్తే అది మరింత ప్రమాదం. ప్రపంచ దేశాలు తక్షణమే జోక్యం తీసుకొని ఇరుపక్షాల మధ్య చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. శాంతియుత సహజీవనం మాత్రమే ఈ సంక్షోభానికి ఏకైక పరిష్కారం అని చెప్పి నిపుణులు భావిస్తున్నప్పటికీ చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోవడం వలన ఇలా ఉంది. అంటే నాకు ముఖ్యంగా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ నిన్న మా లక్ష్యం నెరవేరింది, మేము ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మాకు యుద్ధం ఎప్పుడు ఆపాలో మాకు తెలుసు అంటే కేవలం మొదటి నుంచి కూడా లక్ష్యం లేని యుద్ధం కొనసాగుతోంది. ప్రపంచానికి ముప్పు అని తెలిసి కూడా, ఆర్థికంగా ఇబ్బంది అని తెలిసి కూడా, స్టాక్ మార్కెట్లు పతనమవుతాయి, చమురు ధరలు పెరుగుతాయి, చాలా దేశాలు నష్టపోతాయి అని తెలిసి కూడా యుద్ధం చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? ప్లస్ యుద్ధం ఆపేసిన తర్వాత కూడా ఇమీడియట్గా మొత్తం వ్యవస్థ సెట్ అవ్వదు. కనీసం ఒక 15 నుంచి 20 రోజులు టైం పడుతుంది తెలుసా. ఈరోజు యుద్ధం ఆగిపోతే రేపటితో మొత్తం సెట్ అవ్వదు. ఓ 15 నుంచి 20 రోజులు టైం పడుతుంది మళ్ళీ మొత్తం సిస్టమేటిక్గా రావడానికి, మొత్తం ట్రాక్ ఎక్కడానికి. సో అది మరి ప్రపంచ దేశాధినేతలు కలుగు చేసుకోవాలి దీని మీద. థ్యాంక్ యూ.